ఇక ఇదే అంశంపై స్పందించడానికి ఆర్ఎస్ఎస్ నేత గల్లా సురేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం అయ్యా, చెప్పండి సార్. సార్ చెప్పండి, రోజు రోజుకి ఇటు అన్యమత ప్రచారం ఎక్కువైపోతోంది. తిరుమలలో ఎటువంటి స్పందన కూడా లేదు అధికారుల సైడ్ నుంచి కూడా. సో దీన్ని ఏ విధంగా భావించాలి? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటిది 100% కరెక్ట్ అండి. అధికారుల వైపు నుంచి స్పందన అనేటువంటిది శూన్యంగా ఉందండి. ఎంత శూన్యంగా ఉందంటే యావత్ ప్రపంచానికి హిందూ మార్గదర్శనం చేసేటువంటి ఏకైక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి దేవస్థానం అనేటువంటి ఒక చిన్నపాటి ఆలోచన కూడా లేని స్థితిలో ఉంది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏ మాత్రం 1% కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి యాజమాన్యం ఉన్నటువంటి స్థితి దౌర్భాగ్యానికి ఒక తార్కాణంగా కనబడుతోంది. అక్కడ అన్యమత ప్రచారం అనేటువంటిది కనపడి పట్టుబడినటువంటి సంఘటనలు మాత్రమే ఇవ్వండి. కనపడకుండా పట్టుబడకుండా జరుగుతున్నటువంటి సంఘటనలు వందలాది సంఘటనలు ఉన్నాయి. అసలు అక్కడ ఉన్నటువంటి నిఘా విభాగం కానీ లేదంటే అధికార విభాగం కానీ అసలు వాళ్ళకి ఆ దృష్టి ఉందా అనేటువంటిది పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి అంశం ఇది. ఈ రోజున ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో కూడినటువంటి లొసుగులతో కూడినటువంటి వ్యవస్థతో కూడినటువంటి మత ప్రచారాలు జరుగుతున్నప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసినటువంటిది. చిన్నపాటి మత ప్రచారం, అన్యమత ప్రచారము ఇతరుల ధర్మక్షేత్రాల్లో కానీ చేస్తే వాళ్ళకి వేలాది లక్షలాది రూపాయలు ముడుతున్నటువంటి సంఘటనలు అందరికీ బహిర్గతంగా తెలిసినటువంటి విషయాలే. వాటిని వెసులుబాటుగా తీసుకొని తిరుమలని టార్గెట్ గా చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి విధి విధానాలు కూడా అమలు పరుస్తున్నటువంటి అన్యమత ప్రచారంతో కూడిన విధానాలు జరుగుతున్నాయి. కూడా పూర్తిగా మనకి తేటతెల్లమవుతుంది. దీంట్లో అధికార విభాగం పాత్రలు కూడా ఉందా అనేటువంటి అనుమానాన్ని మనం తీసుకోవడంలో అనుమానం ఏమి లేదండి. ఒక చిన్న హిందూ దేవాలయానికి చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల రేడియస్ లో అన్యమత ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే ఆ నిర్వహణ చేసినటువంటి వ్యక్తికి లక్షలాది రూపాయలు ముడుతున్నటువంటి సంఘటనలు ఈ రోజు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ ఫ్లో తాలూకు సంఘటనలు మనకు తెలిసినటువంటివి. కాబట్టి ఇటువంటి వాటిలన్నింటిని కూడా ఆర్థిక పరమైన లొసుగులో ముసుగులో వీళ్ళందరూ ఈ కార్యక్రమాలకి చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టుగా ఉన్నటువంటి వాతావరణం కల్పిస్తున్నారా అనేటువంటిది కూడా మనం అనుమానించాల్సినటువంటి విషయం అండి. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి మహత్తరమైనటువంటి అతి పెద్దదైనటువంటి సంస్థలో ఉన్నటువంటి నిభాగం కానీ కర్మచారులు కానీ వాళ్ళందరూ ఇటువంటి సంఘటనల్ని పసిగట్టగలిగేదానికి లేదంటే వాటిని జరగనీయకుండా చేయగలిగేదానికి చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన వ్యవస్థ ఉందండి వాళ్ళ దగ్గర. అత్యున్నత స్థాయి వ్యవస్థ ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్, లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాలతో కూడినటువంటి విధి విధానాలు వాళ్ళ దగ్గర చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మరి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి సంస్థలో ఇటువంటి సంఘటనలు పదే పదే జరగటం అనేటువంటిది చాలా అనుమానాస్పదమైనటువంటి విషయాలకి మరి దారితీస్తోంది. ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయము. మొత్తం యావత్ హిందూ సమాజం కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి సంఘటనలు తిరుమలలో, సాక్షాత్తు తిరుమలలో, తిరుపతి అనేటువంటిదన్నా కాదు, తిరుమలలోని సాక్షాత్ అత్యంత పవిత్ర స్థానమైనటువంటి ఆ 4 మాడ వీధుల్లోనే జరగటం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం అండి. సో సురేష్ గారు, అంటే మీరు అన్నట్లు ఇటు టెక్నాలజీ వైజ్ కూడా అద్భుతంగా ఉంది, విధి విధానాలు కూడా బాగున్నాయి. బట్ వ్యవస్థలో ఎందుకు ఇటువంటి ఫెయిల్యూర్స్ కనబడుతూ ఉన్నాయి? అంటే ఇటువంటివి కట్టడి చేయడానికి ఎందుకు వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అధికారులు? అంటే మనమే కదండి, ఎవరో ఇప్పుడు వ్యవస్థ పటిష్టంగా ఉంది, పట్టుకోదగినటువంటి లేదంటే అరికట్టగలిగినటువంటి విధానాలకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉంది. మరి జరుగుతోంది అంటే వ్యవస్థలో లోపాలు, వ్యవస్థలో నిద్రాణ స్థితి, అంతే కదండి. వ్యవస్థలో పూర్తి నిద్రాణ స్థితి, లేదంటే వ్యవస్థలో ఇంకేమన్నా కూడా లొసుగులు ఉన్నాయని కూడా అనుమానించాల్సి వస్తుంది. నేను అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలతో కూడినటువంటి ముసుగులో ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయేమో, వాళ్ళతో వీళ్ళు లాలూచి పడున్నారేమో అని అనుమానించడానికి అవకాశం ఎందుకు లేదండి? ఇప్పుడు వాడు వచ్చి ఏ విధంగా డబ్బు కోసం కక్కుర్తుపడి వాడు చేసిపోతున్నాడు, అదే దీంట్లో వీళ్ళను కూడా కలుపుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు వస్తుంది. లేదంటే ఇంత అద్భుతమైనటువంటి స్థితితో కూడినటువంటి టెక్నాలజికల్ ఆస్పెక్ట్, కర్మచారుల సంఖ్య సుమారుగా 20,000 మంది కర్మచారులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, 3 IAS అధికారులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అండి. ఇంత అత్యున్నతమైన స్థాయిలో ఇటువంటి విషయాలు పదే పదే జరగటం, ఏదైనా ఒకటి జరిగింది ఎప్పుడో అరుదుగా జరిగిందంటే అది వేరే విషయం. పదే పదే వాంటెడ్ గా వచ్చి తేటతెల్లంగా 4 మాడ వీధుల్లో చేసి వెళ్ళటం అంటే అది పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి తార్కాణమే కదండి.
కాబట్టి ఇది హిందూ సమాజాన్ని అవమానించడమే అండి, ఇంకా వేరే విషయం కాదు. సాక్షాత్ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి దానికి పెద్దగా తేడా ఏమీ లేదని అనిపిస్తుందండి. వాళ్ళేమో హిందూ సమాజాన్ని అవమానపరిచేదానికి, హిందూ సమాజాన్ని కట్టడి చేసేదానికి, హిందూ సమాజాన్ని బలహీనపరిచేదానికి వాళ్ళు పని కట్టుకుని చేస్తున్నటువంటి వ్యవస్థకి వీళ్ళు కూడా పూర్తిగా తోడ్పాటు అవుతున్నారు అనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటి విషయంగా అనిపిస్తోంది. ఇది సమాజం ఉపేక్షించదండి, అనుమానమే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘటనలు కూడా మనం కట్టడి చేయగలిగినాము. దానికి పెద్ద పెద్ద ఉద్యమాలు ఇంకా తయారవ్వాల్సి వస్తుంది, పెద్ద పెద్ద దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు తయారవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ముందుకి ప్రజా బాహుళ్యం రేకెత్తుతుందండి. ఆ విధంగా ప్రజాబాహుళ్యం తయారవుతుంది, శక్తివంతం అవుతుంది. ఇటువంటి వాటిని ఉపేక్షించదు సమాజం, ఏ రోజు ఉపేక్షించదు. ఎందుకంటే సాక్షాత్ మనోభావాలకు సంబంధించినటువంటి విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రతీకండి, మొత్తం ప్రపంచానికి తార్కాణం అండి. కాబట్టి అటువంటి దాన్ని వీళ్ళ చిన్నపాటి ఏమంటారు మన మీన్ మెంటాలిటీతో కూడినటువంటి చిన్నపాటి కలుషితమైనటువంటి వ్యవహారాలతో కూడినటువంటి వాటి దానికి మార్గదర్శకంగా వాళ్ళు తయారు కావడం అనేటువంటిది చాలా తప్పుడు వ్యవహారంతో కూడిన వ్యవహారం. కాబట్టి వీటిని సమాజం, హిందూ సమాజం ఏ రోజు కూడా ఉపేక్షిస్తూ ఇప్పుడు కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ఇదే అంశానికి సంబంధించి ధర్నా కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈవో గారిని, ఉన్నతాధికారులని నిలదీయడం జరుగుతోంది. కాబట్టి దానికి సంబంధించిన సమాధానం వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందండి. వాళ్ళకి ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అదే విధంగా కానీ ఇక ముందుకు వెళ్తుంటే ఇవి ఇంకా తీవ్రతరమయ్యి ఇంకా చాలా పెద్ద స్థాయి దాకా వెళ్తుంది. మనము ఇంత ముందు రోజుల్లో కూడా చూసాము, ఇది 7 కొండలు కాదు 2 కొండలు అన్నప్పుడు మొత్తం యావత్ హిందూ సమాజం అతి పెద్ద స్థాయిలో ఏ విధంగా కదిలి వచ్చిందో చూసినటువంటి తార్కాణం మనందరి ముందు ఉంది. దాన్ని సాధించుకొని ఇది పూర్తిగా పవిత్రమైన 7 కొండలే అని మనం నిర్ధారణ చేసి నిరూపించుకొని జీవులతో సహా తెప్పించుకున్న సంఘటనలు మన ముందున్నాయి. అదేవిధంగా ఇది కూడా జరుగుతుంది. కానీ ఇది అధికార యంత్రాంగానికి సరైన విధానం కాదండి. వాళ్ళు చేస్తున్న పద్ధతి చాలా లోపభూయిష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు.